హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేనండి, జొన్న ఆవిడి కుడుములు. నార్మల్గా మనం కుడుములు తయారు చేసుకుంటాం కదా, అలానేనండి. కాకపోతే జొన్నలతో చేసుకొని తినడం వల్ల బోన్ వెయిట్ అలాగే ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది, రక్తహీనత కూడా మెరుగుపడుతుందండి. ముఖ్యంగా పిల్లలకి, ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల బోన్ వెయిట్ బాగుంటుంది. ఇందులో కాంబినేషన్ నెయ్యిలో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి, స్వీట్గా చాలా బాగుంటాయి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏమేం కావాలో చూసేద్దామా. ఇక్కడ ముందుగా ఇలా జొన్నల్ని తీసుకొని శుభ్రంగా చెరుగు పెట్టుకొని ఇలా శుభ్రంగా వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఒక రోజంతా ఇలా వాటర్లో నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా నానిన తర్వాత ఒక వడగిన్నెని కూడా తీసుకోవాలి. అంటే ఒక స్ట్రైనర్ని తీసుకొని ఇలా మొత్తం మనం నానిన జొన్నల్ని యాడ్ చేసుకొని వాటర్ అంతా మొత్తం కంప్లీట్గా పోయేంత వరకు 1 అవర్ ఇలా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో ఇలా డ్రై అయిపోయిన జొన్నల్ని కూడా యాడ్ చేసి బరకగా కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని అందులో మనకి స్వీట్నెస్ తగినంత బెల్లాన్ని తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు నల్ల బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళైతే ఈ బెల్లాన్ని యాడ్ చేసుకోండి, చాలా స్వీట్గా ఉంటుంది. ఇలా మొత్తం పిండి బెల్లం మొత్తం ఇలా ముద్దయ్యేంత వరకు ఇలా బాగా పోవాలి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని ఆవిడి కుడుములు అంటకుండా ఉండటానికి పాత్ర చుట్టూ ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్నైనా అప్లై చేసుకోండి, కానీ నెయ్యిని అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అండ్ అలాగే కుడుములు చాలా ఈజీగా వస్తాయి. ఇలా లడ్డూలు చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మిగతావి కూడా సేమ్ అలానే లడ్డూల్లాగా పెట్టేసుకోవాలండి. పూర్వం మన పెద్దవాళ్ళు ఇవే తినేవాళ్ళు, సో వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ బోన్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆరోగ్యకరమైన బాధలు అనేవి ఉండవు ఇలా తింటే. ఇలా మొత్తం ఇడ్లీ పాత్రలో ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా ఆవిరిలో ఇలా ఉడికించేసుకోవాలి. సేమ్ మనం కుడుములు ఎలా తయారు చేస్తారో అలా. ఇప్పుడు ఉడికిపోయినాయో లేదో చూసేద్దాం రండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి, చూసారా, చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇలా మొత్తం సర్వ్ చేసేసుకుందాము. పిల్లలకి వారానికి ఒకసారి ఇలా వేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రాగి పిండితో కూడా వేయొచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా బాగా ఉడికిపోయాయి అండ్ స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.